రేఖాచిత్రం మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తదా అని చూస్తున్నా. మొత్తానికొచ్చింది. ఈ మలయాళం మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. డబ్బింగ్ పర్లేదు. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే నాకైతే పెద్దేం అనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ అంత ఎక్సైట్ చేయలేదు. ఒక పాయింట్‌కొచ్చేసరికి అసలు కేర్ కూడా చేయబుద్ధి కాలేదు క్యారెక్టర్స్ పైన గాని, ఇన్వెస్టిగేషన్ మీద గాని. బికాస్ టూ మెనీ అన్నెసెసరీ థింగ్స్. కావాల్సిన విషయాలు తక్కువ, మిగతా బోరింగ్ విషయాలు ఎక్కువగా అనిపించింది. ఒక వ్యక్తి ఒక చోటకొచ్చి చనిపోవడం. ఒక 40 ఏళ్ల నాటి క్రైమ్ అన్నప్పుడు బానే అనిపించింది. బట్ తర్వాత సాగిన ఇన్వెస్టిగేషన్ కానీ, వై అండ్ హౌ దే డన్ ఇట్ అనేది అయితే ఏమంత థ్రిల్లింగ్‌గా అనిపియలేదు. బేసిక్‌గా మేకర్స్ ఒక సైడ్ నుంచి తీసుకున్న ఐడియా వరకు న్యాయం చేశారు. ఐ మీన్ ఒక సినిమాలోని కేస్‌ని ఇంకో సినిమాలోని కేస్‌కి కనెక్ట్ చేయటం. అగైన్ అలా మూవీలోని షూటింగ్ మూవ్‌మెంట్స్ అవి ఇవి రన్ చేయాలన్న వాళ్ళ ఐడియా వల్లే ఒక రకంగా సినిమా దెబ్బడింది ఫీల్స్ నా వరకు. కేస్ విషయం కంటే మిగతా సోది ఎక్కువైపోయింది. నాకందుకే కేస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. 40 ఏళ్ల క్రితం నాటి ఒక మర్డర్ అంటే ఏదో అనుకున్నా అక్కడ ప్లెయిన్ పేపర్ తప్ప ఏం లేదు. ఓ బీజీఎంతో ఏదో అవ్వబోతుందని స్లో మోషన్‌లో ఏదో హడావుడి తప్ప అంతకు మించి ఎక్స్‌పీరియన్స్ చేసింది నథింగ్. కాన్సంట్రేషన్ మమ్ముట్టి మీద పెట్టారు గానీ కేస్ మీద అనిపియలేదు. సైలెంట్‌గా ఫ్రాన్సిస్‌ని హాస్పిటల్‌లో పెట్టి గంటన్నర బొక్కబెట్టారు సినిమాకి. మీరు గంటన్నర తర్వాత రండి వచ్చి మొత్తం అసలు మ్యాటర్ చెప్పండి. అప్పటిదాకా కేస్‌కి ఏమాత్రం యూజ్ లేని విషయాలతో నింపేస్తామన్నట్టుంది. అక్కడ నడిచింది, ఇక్కడ నడిచింది, అక్కడికెళ్ళింది, ఆ సినిమాలో ఉంది, ఎలా మాట్లాడేది, ఎలా ఉండేది, ఆ బయోపిక్‌లా సాగే విషయాలన్నీ నాకెందుకు? నేనేం జేసుకోను అవన్నీ. అసలు మెయిన్ పాయింట్‌కి దానికి సంబంధం ఏమన్నా ఉందా? అట్‌లీస్ట్ యూజ్ ఉందా అంటే లేదు. నాకు కేస్‌కి అవసరమయ్యే విషయాలు చాలు. బేసిక్‌గా ఇవన్నీ ఎందుకొస్తాయంటే, కేస్‌లో అంత సీరియస్ థింగ్ లేకపోతేనే. అదే జరిగింది ఇక్కడ కూడా. పోతూ పోతూ ఆ వ్యక్తి పేర్లు చెప్పాడు. అక్కడ అస్థిపంజరం ఉంది. స్కెచ్ చేయించారు. అది న్యూస్‌లో పబ్లిష్ చేయిస్తే అక్కడే సగం అయిపోయేది. మమ్ముట్టి సినిమాలో యాక్ట్ చేయగానే తాను మిస్ అయింది. ప్రాబ్లమ్ అయ్యిద్దని బిగినింగ్‌లో ఆపేసి, చివర్లో ఏమో అటు తిప్పి, ఇటు తిప్పి కేస్ గురించి పబ్లిష్ చేసి తనని ట్రాక్ చేస్తారు. పబ్లిష్ చేసి తన గురించి తెలిసిన వాళ్ళు చెప్పండి అని అంటే అయిపోయేదాన్ని. ఎటు పడితే అటు తీసుకెళ్ళి ఇంట్రెస్ట్ లేకుండా చేశారు ఫీల్స్. ఆ ఫ్రాన్సిస్ ఇంటికి వెళ్తాడు మన హీరో. వెళ్ళి నాన్న ఎక్కడా అని కొడుకుని అడిగితే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కి వెళ్లారని అక్కడితో ఆపేస్తారు మరి ఆ విషయాన్ని. అసలు ఒక వ్యక్తి చనిపోతూ నేను, వాళ్ళు ఒక తప్పు చేశామని డైరెక్ట్‌గా చెప్పి చనిపోతే, తవ్వితే బాడీ ఉంటే, వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళాల్సింది కాస్త అదొదిలేసి ఒక గంటన్నర ఆగి, మళ్ళీ వస్తాం అక్కడికే అని వస్తారు అక్కడికే. ఏమో క్రైమ్ కేస్ అయితే అసలు నాకంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదిది. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. బీజీఎం ఫ్లోలో బానే ఉంది. ఫైనల్లీ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక మీ ఇష్టం. సినిమా అయితే సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.